తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్ల జీవనం అగమ్యగోచరంగా మారిందని అన్నారు మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. బన్స్లాల్పేటలో ఆటో డ్రైవర్లతో ముఖాముఖిలో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రూపాయలు 12,000 హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపించారు. 1,00,000 మంది ఆటో డ్రైవర్లతో త్వరలో ర్యాలీ నిర్వహిస్తామని, బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని తలసాని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువశక్తి ఆటో డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు వై శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, విష్ణు, సాయిబాబా, గణేష్, కె శ్రీనివాస్, నవీన్, శంకర్, పుట్టా ధనరాజ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. కుమార్ భాయ్ కొద్దిగా ఆటో డ్రైవర్ వర్క్ ఉంటుంది. ప్రతి ఆటో రోజుకి 1,500 నుండి 1,000 రూపాయలు సంపాదించేదన్న. ఇప్పుడు కనీసం 500 సంపాదించడం కూడా కష్టమైపోయింది. ఆ 500 కూడా పుట్టుకుని రాజు 10 పూలోనికైనా మాది దూరం అయిపోయింది. 12 సంవత్సరానికి 12,000 ఇస్తానని ఆశ కూడా ఉండే, ఆశ కూడా పోయింది. 12,000 ఆటో డ్రైవర్లు ఉన్నారు తెలంగాణలో. ఆమె ఇచ్చేది ఫైనాన్స్ కట్టలేక కోట్ల రూపాయలు అడిగో ఆగనన్న మధ్యలో కుక్కరి 250 నుండి 3,000 అడ్వాన్స్ తీసుకుంటారు సార్. 300 రూపాయలు గ్యాస్, 300 రూపాయలు కిరాయి. 5 లక్షలు అనుకుంటే 4,70,000 వస్తుంది మొత్తం ఆటో. అయిపోయిందన్న చాలా చిన్న లైన్ దాటితే లైన్ మాకేమో అది అడ్డం చూపెట్టమంటే చూపిస్తారు. లైన్ దాటగానే చాలా పెట్టడానికి మాకు గిటాలు ఒక్కొక్క ఆటో 3,000 చాలా ఇదేనా మాది జీవితం. ఆటో డ్రైవర్గా మనైతే ఏం బాధ్యత, ఏం కుటుంబాలు ఏడి పోవాలా? చాలా మంది హైదరాబాద్ లో ఓట్లకు ఫస్ట్ 24,000 ఇవ్వాలి ఆటో డ్రైవర్కు. ఆయన దమ్ము రోషం ఉంటే ఈ 24,000 చొప్పున ప్రతి డ్రైవర్కు తెలంగాణలో ఇచ్చి రేవంత్ రెడ్డి బిడ్డ ఉదయం తిరగాల. మళ్ళా అప్పుడు కాంగ్రెస్ సీఎం అని ఒప్పుకుంటారు. ఎక్కువ శరం లేదు. తెలంగాణ గవర్నమెంట్ ఒక యాప్ తయారు చేసిస్తా అన్నదన్న, అది కూడా ఇప్పటివరకు అంటే మన ఓలా ఊబర్ ఎట్లయితే నడుపుతున్నప్పుడు వాళ్ళు 100కి 20% వాళ్ళే తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ చేస్తే మాకు ఇది కొంచెం లాభం ఉంటుంది. డీజిల్ ఆటోలో కూడా డీజిల్ ఆటోలో కొంచెం లాభం ఉంటుంది.